కుర్తీ టాప్ మెజర్మెంట్ ఇట్లా తీయాలని చూపిస్తా. కుర్తీ టాప్ లెంత్, ఓకే, మీకు ఎంత కావాలో లెంత్ అంత తీసుకోవచ్చు. 43 లెంత్ 43. తర్వాత వేస్ట్ లెంత్, వేస్ట్ ఎక్కడ వస్తుందో వేస్ట్ లెంత్ తీసుకోండి. వేస్ట్ లెంత్ 15 ఇంచెస్. ఓకే, ఇది వేస్ట్ లెంత్ వస్తుంది. తర్వాత వేస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ కూడా ఇలా 2 ఫింగర్ లోపల పెట్టుకునేటట్టు తీసుకోవాలి. 28. తర్వాత చెస్ట్ రౌండ్ 2 ఫింగర్స్ ఇట్లా పెట్టుకునేటట్టు తీసుకోవాలి. ఎంత లూజ్ ఉంటే సరిపోతుంది. 36. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ రౌండ్ సేమ్ దీనికి పైన ఈ భాగంలో తీసుకోవాలి. 37. చెస్ట్ కన్నా మనకి అప్పర్ చెస్ట్ ఒక 1 ఇంచ్ అట్లా మనకి ఎక్కువ ఉంటుంది, దానికోసము ఇది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ హిప్ లెంత్, మీకు హిప్ ఎక్కడ వస్తుందో దాని లెంత్ తీసుకోవాలి. హిప్ లెంత్ 20 ఇంచెస్. ఓకే, తర్వాత హిప్ రౌండ్ తీసుకోవాలి. హిప్ రౌండ్ ఎక్కడ ఉందో అక్కడ హిప్ రౌండ్ తీసుకోండి. 37. హిప్ రౌండ్ కంపల్సరీ 37. ఓకే, తర్వాత పాయింట్, పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోండి. 9 ఇంచెస్. దాని తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచ్ 6 ఇంచ్ అది మీ ఇష్టం, లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే 5 ఇంచ్ పెట్టేసి. బ్యాక్ నెక్ డీప్ మీకు హై కావాలంటే హై పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే 5 or 6 అన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో తీసుకోవాలి. 16 ఇంచెస్. ఓకే, దాని తర్వాత స్లీవ్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ ఎక్కడ ఉందో ఆర్మ్ హోల్ రౌండ్ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచే స్లీవ్ లెంత్ అనేది తీసుకోవాలి. స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అంటే 10 ఇంచ్ అయితే 10 ఇంచ్, 9 ఇంచ్ అయితే 9 ఇంచ్, మీ ఇష్టం ఎంత అయితే తీసుకోవచ్చు. 10 రాసి. దాని తర్వాత స్లీవ్ రౌండ్, స్లీవ్ రౌండ్ ఇలా తీసుకోవాలి. ఎంత మీకు కావాలో అంత మీకు స్లీవ్ రౌండ్ అనేది తీసుకోవచ్చు. కింది కంటే 12 ఇంచెస్. స్లీవ్ రౌండ్ 12 ఇంచెస్. అంతే, ఇది టాప్కు ఉన్నది. నెక్స్ట్ ప్యాంట్ మెజర్మెంట్. ఓకే, ప్యాంట్కి మనకి 2 మెజర్మెంటే కావాల్సింది. ఒకటో వేస్ట్ రౌండ్, ప్యాంట్ మనం ఎక్కడైతే వేసుకుంటామో అక్కడికి వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. 29 ఇంచెస్. ఓకే, దాని తర్వాత ప్యాంట్ లెంత్, మీరు ప్యాంట్ లెంత్ ఎక్కడ దాకా వేసుకుంటారో అక్కడ దాకా ప్యాంట్ లెంత్ తీసుకోవాలి. ఫీట్ దాకా అంటే 42. ఇది 2 మెజర్మెంట్ మనకి ప్యాంట్కి కావాలి. ఇంకొకటి ఏంటంటే హిప్ రౌండ్ కూడా కావాలి. 38. అంటే 3 మెజర్మెంట్ ఉంటే మీకు ప్యాంట్కి కుట్టుకోవచ్చు. 3 సరిపోతుంది. తర్వాత మిగిలింది టాప్. ఇది 2 ఇప్పుడు కటింగ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ షోల్డర్, షోల్డర్ కూడా చూసుకోవాలి. ఇక్కడ బోన్ టు బోన్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచెస్ ఉంది షోల్డర్. ఓకే, మీకు ఎంత వస్తుందో అంత షోల్డర్ అనేది తీసేసుకోండి. అంతే, దీనికి ఇంతే మెజర్మెంట్. ఇంకా హై నెక్ కావాలి అంటే రౌండ్గా ఇలా మొత్తంకి కావాలి అనుకుంటే మీరు నెక్ రౌండ్ కూడా తీసుకోవాలి. నెక్ రౌండ్ కూడా ఎంత ఉందో అంత తీసుకోవాల్సి వస్తుంది. 15 ఇంచెస్ ఉంది నెక్. సో ఎంత ఉందో అంత తీసేసుకోవాల్సి వస్తుంది. హై మొత్తం ఇలా ఈ షేప్కి మీకు నెక్ కావాలి అనుకుంటే నెక్ కంపల్సరీ తీసుకోవాలి. అంతే. టుడే ప్లెయిన్ కుర్తీ టాప్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కుర్తీ ఫ్యాబ్రిక్ తీసుకున్న డిజైన్ ఉంది.
ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇలా 1 ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ డిజైన్ అనేది మిడ్ పాయింట్లో వచ్చేటట్టు చూసుకోండి. నెక్ దగ్గర ఇక్కడ డిజైన్ ఉంది. సో ఈ నెక్ డిజైన్ ఇలా మిడ్ పాయింట్ దగ్గరనే మీకు నెక్ అన్ని కరెక్ట్గా ఉందని చూసి ఇలా పెట్టి ఐరన్ చేసేసుకోండి ఒకసారి. ఓకే, నీట్గా రింకల్స్ ఏం లేకట్టు ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఇంత ఫ్యాబ్రిక్ అవసరం లేదు మనకి, డిజైన్ ఇక్కడ ఉంది. దీనికన్నా ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే మనకు సరిపోతుంది దానికోసమని. సో ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఇట్లా లైన్ వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. ఇది కట్ చేసేసినా పర్లేదు, కట్ చేసేసుకోండి. కట్ చేసినాక టాప్ లెంత్ మీకు ఎంత కావాలో చూసేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్ ఇవన్నీ తీసుకోవాలి. ఫుల్ లెంత్, టాప్ ఫుల్ లెంత్ ఇక్కడ 30 ఇంచెస్ ఉంది. షోల్డర్ ఏమో 14 ఉంది. వేస్ట్ లెంత్ ఏమో 13 ఇంచెస్ ఉంది. వేస్ట్ రౌండ్ 32 ఉంది. చెస్ట్ రౌండ్ 35 ఉంది. అప్పర్ చెస్ట్ రౌండ్ 36 ఉంది. హిప్ లెంత్ 19 ఇంచెస్ ఉంది. హిప్ రౌండ్ మనకి 40 ఇంచెస్ ఉంది. పాయింట్ 10 ఇంచ్ ఉంది. ఆర్మ్ హోల్ రౌండ్ 18 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ ఏమో 6 ఇంచెస్. స్లీవ్ లెంత్ 14 ఇంచెస్ అంటే 3/4 స్లీవ్. స్లీవ్ రౌండ్ ఏమో 10 ఇంచ్ వస్తుంది. ఈ మెజర్మెంట్కి ఇప్పుడు చేస్తున్నాయి. ఇప్పుడు టాప్ ఫుల్ లెంత్ ఏమో 30 ఇంచెస్ ఉంది. ఓకే, కింద మనకి 1 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది. 1.5 ఇంచెస్ అన్నట్టు ఎక్కువ తీసేసుకోండి, లేదా 2 ఇంచెస్ అన్నా ఎక్కువ తీసుకోవచ్చు మీరు. టాప్ లెంత్ 30 ఉంది. 30 ఎక్కడ వస్తుందో చూసుకోండి. 30 ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. టాప్ లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్. టాప్ లెంత్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందికి 30 ఇంచెస్ వస్తుంది. జస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఈ 30 ఇంచెస్ తర్వాత మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఫోల్డింగ్కి పోతుంది కదా, ఇట్లా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. ఇలా మీకు లెంత్ 40 ఇంచెస్ కావాలా, అది మీ ఇష్టం. మీకు టాప్ లెంత్ ఎంత కావాలో అది మీరు పెట్టుకోవచ్చు. ఇది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది 2 ఇంచెస్. ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ అనేది 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచ్ని ఆఫ్ చేసుకోండి. 14 ఇంచెస్ని ఆఫ్ చేసేసుకోండి ఇలా. తర్వాత అది షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి 7 ఇంచెస్. ఓకే, ఇప్పుడు నెక్ డీప్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇదే నెక్ పెట్టాల్సింది వస్తుంది. నార్మల్గా మీకు నెక్ ఎంత కావాలో అది చూసి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా, ఆర్మ్ హోల్ లెంత్ కూడా మీరు 7 ఇంచెసే పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి చెస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ రౌండ్ మనకి 35 ఇంచెస్ ఉంది. ఓకే, కొంచెం లూజ్ కావాలనుకుంటే మీరు లూజ్ పెట్టుకోవచ్చు. 35 ఉంది. నేను ఒక 2 ఇంచెస్ కొంచెం లూజ్ పెడుతున్నా, అంటే 37 ఇంచెస్ పెడుతున్నా. 37 ఇంచెస్ని 1/4 చేసుకోండి. 1/4 చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక
సీమ్ అలౌన్స్ కోసం 1.5 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నా. 1.5 ఇంచ్ సీమ్ అలౌన్స్కి 1.5 ఇంచ్. ఇక్కడ 1.5 ఇంచెస్ సీమ్ అలౌన్స్కి తీసుకుంటున్నా. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కాబట్టి 1/2 ఇంచ్ కర్వ్ పెట్టేసేయండి. 1/2 ఇంచ్ కర్వ్ ఫ్రంట్కి 1/2 ఇంచ్ కర్వ్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి కావాల్సింది వేస్ట్ లెంత్. వేస్ట్ లెంత్ ఇక్కడ 13 ఇంచ్ ఉంది. ఓకే, 13 ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. వేస్ట్ లెంత్ ఎక్కడ ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఈడికి వస్తుంది. ఓకే, 13 ఇంచ్ ఈడికి వస్తుంది. ఇప్పుడు సేమ్ వేస్ట్ లెంత్ ఎక్కడ వచ్చిందో అక్కడే వేస్ట్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్ ఉంది. నేను ఒక 2 ఇంచెస్ లూజే పెడుతున్నా. 32 ఉంది, 34 ఇంచెస్ పెడుతున్నా. 34 అంటే మీకు బాడీ షేప్కి అట్లనే కావాలి అనుకుంటే 32 ఎట్లా ఉందో అట్లనే మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం లూజ్, అట్లీస్ట్ ఒక 2 ఇంచెస్ లూజ్ ఉన్నట్టు పెడుతున్నా. సో అందుకోసమని 34 తీసుకుంటున్నా. మీకు కరెక్ట్ సైజు ఫిట్టింగ్ అట్లనే బాడీకి ఆనుకొని ఉండాలి అంటే మాత్రం 32 పెట్టాల్సింది వస్తుంది. అప్పుడు మీరు జిప్ పెట్టాలి వెనకల. ఇప్పుడు మనం జిప్ ఏమొద్దు, నార్మల్గా వేసుకోవాలి అనుకునేటప్పుడు అయితే ఒక 2 ఇంచెస్ లూజ్ పెట్టుకోండి. ఇప్పుడు 34 ఉంది, 1/4 చేసుకోండి. 1/4 చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 1.5 ఇంచెస్ కదా, 1.5 ఇంచెస్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఈ వేస్ట్లో లెంత్ అనేది ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇట్లా ఇది వేస్ట్ లైన్, మనకి ఇది వేస్ట్ లైన్ వస్తుంది. మీకు వీడికి వస్తుంది వేస్ట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు కావాల్సింది హిప్ లెంత్. హిప్ లెంత్ 19 ఇంచెస్ ఉంది. ఆ హిప్ లెంత్ మార్కింగ్ చేసుకోండి. 19 ఇంచెస్ వీడికి వస్తుంది హిప్ లెంత్. ఓకే, జస్ట్ ఒక మార్క్ చేసుకోండి. హిప్ లెంత్ ఎంత కావాలో మార్కింగ్ చేసుకోండి. తర్వాత హిప్ రౌండ్ 40 ఉంది. అంటే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కువ కదా, అయితే 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇట్లా. ఓకే, 1/4 చేసుకోవాలి. అంటే హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచెస్ సీమ్ అలౌన్స్కి మార్కింగ్ చేస్తున్నా. తర్వాత ఇది జాయిన్ చేసుకోండి. ఈ పాయింట్ ఇది ఇట్లా జాయిన్ చేసుకోండి. ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఇది హిప్. ఇక్కడ మీకు స్లిట్ అనేది వస్తుంది, కట్ అనేది ఈ పోర్షన్లో వస్తుంది మీకు, ఈ పోర్షన్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. కట్ చేసేసుకోండి.
టాప్ అనేది మీకు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నెక్ షేప్ అనేది ఇదే షేప్కి మీరు తీసుకుంటే సరిపోతుంది నెక్. ఓకే, దీంట్లో ఎట్లా ఉంది నెక్ అదే కట్ చేసుకొని క్యాన్వాస్ పెట్టేసి మీరు తిప్పుకోవచ్చు ఫ్యాబ్రిక్. ఇప్పుడు నెక్ ఇప్పుడు కట్ చేయట్లే, ఈ నుంచి ఇట్లా కట్ చేసేసుకోవచ్చు. అంటే కుట్టేటప్పుడు కట్ చేయాలి అనుకుంటే ముందే 1/2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదిలేసి మీరు కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మీకు లైనింగ్ ఇలా కుట్టి రివర్స్ తిప్పడానికి ఈజీ ఉంటుంది. సో దానివల్ల ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదే ఫ్యాబ్రిక్ పెట్టి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసేయండి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే, సేమ్ ఇట్లానే ఫోల్డ్ చేసేసుకోండి. 2 ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకొని రింకల్స్ ఏం లేనట్టు కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక సేమ్ బాడీ పార్ట్ దీనిపైన పెట్టేసేయండి. పెట్టి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఆర్మ్ హోల్ ఇక్కడ ఎక్కడైతే నెక్ వస్తుందో అక్కడ జస్ట్ మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఇది ఎట్లా ఉందో అట్లనే అవుట్లైన్ మార్క్ చేసుకోండి. తర్వాత కట్ చేసేసుకోవాలి. మొత్తం అలా అవుట్లైనింగ్ మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే ఇట్లనే మీరు కటింగ్ చేసేసి తీయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ హాఫ్ ఇంచ్ కర్వ్ కదా, బ్యాక్కి వచ్చేసరికి 1 ఇంచ్ కర్వ్ వస్తుంది. ఫ్రంట్ కన్నా 1/2 ఇంచెస్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎలా మార్కింగ్ చేసామో సేమ్ అట్లనే ఉంటుంది అన్నమాట బాడీ పార్ట్స్ అన్నీ. ఇప్పుడు కట్ చేసేసుకోండి. సేమ్ మెథడ్లో లైనింగ్ కూడా సేమ్ మెథడ్లో పెట్టి కట్ చేసేసుకోండి. ఇదే ఫ్యాబ్రిక్ లైనింగ్ పైన పెట్టేసి కట్ చేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంటుంది. ఓకే, బ్యాక్ పార్ట్ నెక్ ఏమో షోల్డర్ ఇక్కడ ఉంది కదా 6 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ క్రాస్గా 6 ఇంచెస్ పెట్టి ఎక్కడికైతే 6 ఇంచెస్ వస్తుందో ఆడ క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఎంత ఉందో రెడీమేడ్గా బట్టి 3.5 ఉంది. మీరు నార్మల్గా షోల్డర్ పెట్టుకునేటప్పుడు అయితే 2.5 ఇంచెసే పెట్టుకోవాలి నెక్ విడ్త్. రెడీమేడ్ టాప్గా బట్టి ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాం. కర్వ్ లైన్ ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి రౌండ్గా. ఓకే, కట్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఫ్రంట్ కూడా ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. నెక్ ఆ షేప్ ఎట్లా ఉందో అట్లా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. లేదు అంటే లైనింగ్ పెట్టి దానిపైననే మీరు కుట్టి కూడా తీసేసుకోవచ్చు. చూసుకోవాలి ఫస్ట్. కొంచెం ఒక 1/2 ఇంచెస్ ఎక్కువనే పెట్టి ఇలా కట్ చేసేసాం.
ఇప్పుడు నెక్ మీకు ఇట్లా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఇలా కుట్టేసి రివర్స్ తిప్పేస్తే అయిపోతుంది మీకు నెక్ పార్ట్. ఇప్పుడు స్లీవ్ కటింగ్ చేయాలి. స్లీవ్ ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ చూసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. 11 ఇంచెస్ ఉంది. ఓకే, టాప్ అయిపోయింది. స్లీవ్స్ ఇప్పుడు స్లీవ్ కటింగ్ ఎట్లా చేయాలో చూపిద్దాం. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, 3/4 స్లీవ్ ఫోల్డ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది లెవెన్ ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా మనకి క్రాస్గా 11 ఇంచెస్ వస్తుంది. సో ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా, 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి, లేదా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇట్లా లైన్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు సీమ్ అలౌన్స్ మనం 1.5 ఇంచెస్ మార్క్ చేసినాం కదా, ఆ 1.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇది సీమ్ అలౌన్స్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సీమ్ అలౌన్స్ వదిలేసి ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ తీసేసుకోండి. ఇలా ఈడొక మిడ్ పాయింట్, మళ్ళీ అక్కడే ఇంకొక మిడ్ పాయింట్, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇది వస్తుంది. ఇప్పుడు పైకి 1/2 ఇంచెస్ పైకి, ఇటు సైడ్ 1/2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ మార్కింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా కర్వ్ 1/2 ఇంచెస్ కర్వ్ తీసుకొచ్చి ఈ పాయింట్కి జాయిన్ చేసుకోవాలి ఇలా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేయండి. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేసుకొని ఈ 1.5 ఇంచెస్ మనం సీమ్ అలౌన్స్ పెట్టినాం కదా, దీని దగ్గరికి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఓకే, ఇప్పుడు స్లీవ్ లెంత్ మనకి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ఉంది కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, అంటే 15 ఇంచెస్. అదే ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను అన్నప్పుడైతే 15.5 ఇంచెస్ తీసుకోవాలి. అయితే 15.5 తీసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసి కుడతాను అనమాట. ఇట్లా స్లీవ్ రౌండ్ ఏమో స్లీవ్ రౌండ్ 10 ఇంచ్ ఉంది. అయితే ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి ఫస్ట్. ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ ఎక్కువ సీమ్ అలౌన్స్ కోసం ఒక 1.5 ఇంచెస్ ఎక్కువ. ఇక్కడ ఎంత తీసుకున్నామో అన్ని చోట అంతే ఉంటుంది. ఇప్పుడు స్టాప్కైనా దేనికైనా సరే 1.5 ఇంచెసే ఉంటుంది. తర్వాత స్కేల్ పెట్టి క్రాస్గా జాయిన్ చేసుకోండి. ఈ పాయింట్, తర్వాత ఈ పాయింట్, అంతే. స్లీవ్స్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇప్పుడు సేమ్ మెథడ్ లైనింగ్లో కట్ చేసేసేయండి. ఓకే, లైనింగ్ పైన ఈ ఫ్యాబ్రిక్ పెట్టేసి కట్ చేసేసేయండి. సో నేను అది వీడియో తీయట్లేదు, వీడియో ఎక్కువ పెద్దగా అవుతుంది. సో అందుకోసమే సేమ్ కటింగే కదా, ఇదే పెట్టి అది కట్ చేసేసేయండి. ఆర్మ్ హోల్ రౌండ్ లాస్ట్ కట్ చేసుకుంటే అయిపోతుంది. లేదు అంటే స్లీవ్కి లైనింగ్ పెట్టట్లేదు కదా, సో లైనింగ్ పెట్టట్లేదు కాబట్టి ఇప్పుడే కట్ చేసేస్తా. ఇట్లా ఫోల్డ్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇది ఇప్పుడు ఫ్రంట్, ఇటు స్లీవ్ వస్తుంది. ఇంకొకటేమో
ఇది ఇటు వస్తే ఇది ఇటు వస్తుంది స్లీవ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్కి కట్ చేసుకోవాలి, స్లీవ్ ఆర్మ్ హోల్ రౌండ్ కట్ చేసుకోవాలి. దానివల్ల ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేసేస్తా. ఒక్కటే లేయర్ ఓపెన్ చేస్తే ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది బ్యాక్ వస్తుంది, ఇది ఫ్రంట్ వస్తుంది. ఈ రెండు పీస్ని ఇలా జాయిన్ చేసుకోండి, ఫ్రంట్కి ఫ్రంట్ జాయిన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టి ఫ్రంట్ కట్ చేసేసేయండి. ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా పెట్టుకోండి ఫ్యాబ్రిక్. మళ్ళీ అటు ఇటు అయితే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఉందో చూసుకొని ఇలా పెట్టి ఫ్రంట్ మాత్రమే ఆర్మ్ హోల్ కర్వ్, ఈ కర్వ్ అనేది కట్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని చూస్తే మీకు ఫ్రంట్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్ ఉందా లేదా అని చూ. ఇది ఫ్రంట్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఇంకొక సైడ్. కరెక్ట్గా చూసి చేయలేదనుకుంటే ఇదే ఆర్మ్ హోల్ కర్వ్ ఒకటేమో పైన వస్తుంది, ఒకటేమో ముందు వస్తుంది. అది ఒక్కటి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు టాప్ అయిపోయింది కటింగ్. అదే టాప్ని లైనింగ్లో పెట్టి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక చూపిస్తాం.